దానం నాగేందర్ గారు అటు ఆడ ఇటు మొగ కాకుండా తయారైపోయిండు. దానం నాగేందర్ గారు ఓపెన్గా చెప్తున్నా, అటు ఆడ ఇటు మొగ కాకుండా తయారైపోయింది. తెలుగు రాష్ట్రాలలో ఈ 2 రాష్ట్రాల్లో కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ ఇట్లాంటి వ్యక్తి ఎవరు కూడా, దానం నాగేందర్ లాంటి వ్యక్తి, ఇంత నీచమైన రాజకీయ నాయకుడు ఎవరు లేరు. అర్ధరాత్రి కూడా ఆయన జేబులో కండోలు పెట్టుకుని పండుకుంటాడు. ఎప్పుడు లేపినా కూడా ఏ కండు వేసుకుంటాడు ఆయనకే తెలియదు. అట్లాంటి దీనస్థితిలో ఉన్నాడు. ఈరోజు కొత్తగా వారం కిందనేమో మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో చిన్న ప్రోగ్రాంకి వచ్చేసి నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని రాబోయే జీహెచ్ఎం సెలక్షన్లో ఎంఐఎంతో కలిసి మెజార్టీ సీటు సాధిస్తాను గొప్పలు చెప్పుకున్న జబ్బలు దరుచుకుండు కదా. ఇప్పుడు వచ్చేవరకు ఎంబడే ఉత్సవడిపోతుంది. ఏమని మళ్ళీ ఎన్నికలు ఎడొస్తాయని చెప్పి భయపడి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నేను రాజీనామా చేయలేదు, నేను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తుంటా. సిగ్గుమాలినోడా, సిగ్గుమాల పనులు ఎందుకు? నీకంటూ ఒక గొప్పగా చెప్పుకుంటావు కదా, నాకు కొంత బ్రాండ్ ఉంది అనుకుంటావు కదా. దానం నాగేందర్ నీ బ్రాండ్ ఎక్కడవా? ఇప్పుడు నేను మొత్తం బట్టలు ఇప్పి రోడ్డు మీద కూర్చున్నావు. ఏంది అంత బతకవలసిన అంత అవసరం ఏంది? దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే అయినా అని చెప్పుకుంటావు కదా. అంత దీనస్థితికి ఏ పార్టీలో ఉన్నని చెప్పుకోలేని స్థితిలో దిగజారిపోయిందంటే నాగేందర్ గారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నాగేందర్ గారికి ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేయి, రాజీనామా చేసి పోటీ చేయి. నేను బీఆర్ఎస్ పార్టీ తరపు నేను పోటీ చేస్తా, కాంగ్రెస్ పార్టీ నువ్వు పోటీ చేయి, ఎవరు గెలుస్తారు చూసుకుందాం. ఇప్పుడు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం అంతే తప్ప పనికి సిగ్గుమాలిన పనులు లేదా ఆడంగి మాటలు మాట్లాడు దయచేసి. దానం నాగేందర్ గారు ఇప్పటికైనా దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఎవరు కూడా 100% నువ్వు రాజకీయ నాయకుడు అయితే రాజీనామా చేయి అంతే తప్ప ఎన్నికలు భయపడి అనుకుంటూనే మరి భయపడుతుంటావు. ఎన్నికలు భయం లేనోడు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా. నువ్వు ఒక పార్టీలో ఉన్నావా? 2004లో కాంగ్రెస్ నుంచి టీడీపీ పోయినావు, 2014 మళ్ళీ ఎంబడే కాంగ్రెస్కి వచ్చిన 2004 తర్వాత 2014 కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినావు, బీఆర్ఎస్ నుంచి మరి 2020 మరి కాంగ్రెస్కి పోయినావు. అసలు ఎప్పుడు ఎవరన్నా నీ హిస్టరీలో రాజకీయ చరిత్రలో ఎవరన్నా ఇన్ని పార్టీలు మారిన ఎమ్మెల్యే మారిన సందర్భం ఉందా? నువ్వు అన్ని పార్టీలు మారుతూనే ఉంటావు. ఎప్పుడు ఏ అవసరం ఉండదు. నీకు కావాలి ప్రజలు కాదు, నేను నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలకు బాగు చేయాలని ఉద్దేశం కాదు. ఎంతసేపు నువ్వు డబ్బులు సంపాదించాలి, కోట్లాది రూపాయలు, ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకా ఏం చేసుకుంటూ చచ్చిపోతావా మీదేసుకొని? ఎవడు 10 కాళ్ళ పాటు ఎవడు ఉండడు. ఉన్న కొద్ది రోజులనే మంచిగా ప్రజలకు సేవ చేస్తూ నీకు మంచిగా ఒక పేరు సంపాదించుకునే విధంగా పనిచేయాలని చెప్పి సందర్భంగా దానం నాగేందర్కి హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా దానం నాగేందర్ రాజీనామా చేయాలి. ఓపెన్గా చెప్తున్నా. వాళ్ళని టెక్నికల్గా కొంత శాతం నువ్వు దొరికిపోయిన దొంగవు. నువ్వు టెక్నికల్ దొరికినావు. నువ్వు ఆల్రెడీ మా పార్టీలో ఎమ్మెల్యే గెలిచి 6 నెలలు తిరగక ముందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన బీఫామ్ మీద, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద. ఇంకా అంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి చెప్పు? స్పీకర్ గారు కూడా చెప్తున్నా ఇప్పటికీ. స్పీకర్ గారికి ఈ 2 సంవత్సరాలు తాత్సారం చేసినావు, 2 సంవత్సరాలు టైం పాస్ చేసినావు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని దానం నాగేందర్ గారు టెక్నికల్గా కొంత శాతం దొరికిపోయిండు, ఎంపీగా పోటీ చేసి పార్టీ మారిండు. నువ్వు ఖచ్చితంగా ఇమీడియట్లీ ఆయన డిస్క్వాలిఫై చేయాలి. దానికి విచారణ కూడా అవసరం లేదు. రేపు విచారణ పెట్టినావు కదా, విచారణ కూడా అవసరం లేదు. రేపు పిలిచి ఓపెన్గా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఈ సందర్భంగా స్పీకర్ గారు ఛాలెంజ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను.